ఒక కాలంలోనే ఉండాలి. భక్తుడైన కీర్తనకర్ చట్టం మాట్లాడుతూ మొదటి కీర్తన 3వ వచనం చదువుకుని వరకు ఉందాం. దయచేసి జాగ్రత్తగా చదువుకునే వరకు ఉందాం. మొదటి కీర్తన 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. అతడు అనేది స్త్రీయా పురుషుడా? మనం చెప్పాలి, రకులే చెప్పాలి. మీరు కూడా కూర్చొని ఉండాలా? ఆమె అనేది స్త్రీయ మగోడా? అతడు అంటే ఎవరు? పురుషుడు. ప్రజల్లో అతడు నీటి కాలువన ఎవరో నాటబడిన వాడై ఏమాడిపోకూడదంట? ఆకు వాడక. ఏ కాలం అంట? అంటే కాలం ఒకటి ఉన్నది, పెద్ద కాలం. నీకు పోయే కాలం ఒకటి ఉన్నది, నాకు పోయే కాలం ఉంటుంది, ఏసి వచ్చే కాలం ఉన్నది. ఈ కాలముల మధ్యన మనం ఏం వెళ్తున్నామంటే జీవిస్తూ వచ్చినాం. పోయే కాలం నీకు తెలియదు, ఏసు వచ్చే కాలం నీకు తెలియదు. కాబట్టి ఏసైకి తెలుసండి. ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు వాడిపోతామో తెలియదు. ప్రవరింటనమాట. అతడు నీటి కాలువన ఎవరన్నా నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండేను. ఏ కాలం అంటే యేసు ప్రభువారు ఎప్పుడొచ్చినా ఆ కాలములో నువ్వు ఎలా ఉండాలంటే ఫలములు కలిగిన చెట్టుగా ఉండబడును గాక. చూసుకో, ఆలోచించుకో. చెట్టువైతే ఉన్నావు, మనిషివైతే ఉన్నావు, ఫలాలు ఉండేది తెలీదా? మనిషి ఎవడు కావాలి? చెట్టు ఎవడు కావాలి? చెట్లు ఫలాలు ఉంటేనే చెట్టుకి వాల్యూ ఉంటుంది, అంతే కదా? అవసరం. నీటి వారు అనగా కాలు అనగా మన ప్రభు యేసుక్రీస్తు వారు సంఘము, దేవుని సంఘంలో వచ్చిన 40 దినాలు. అతడు నీటి కాలువన ఎవరైనా నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. హల్లెలూయా. యేసే వచ్చిన కాలము సమీపంలో నీ చెట్టుల్లో కాయలు లేకపోతే సంఘంలో ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు, ప్రభు బిడ్డగా ఉన్నావు. కానంటున్నమాట రోజు అంటున్నమాట చెట్టంత మాత్రం కాదు, కానీ చెట్టులు ఫలాలు కలిగిన వాడిగా ఉండాలి. ఏ చెట్టు చూసేవాడికి ఉన్నారని. అందుకోసం ఈ 2 చెట్లు గుణలక్షణాలు జ్ఞాపకం చేస్తున్నట్లయితే 2 విధాలుగా ఉంటూ ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి చెట్టు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఈ 2 మాత్రం జాగ్రత్తలు వచ్చాయి. ఒకటి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. ఈ చెట్టు అంతా ఉన్నది ఇప్పుడే. నేనేంటంట ఇప్పుడే నాకు వచ్చేసింది, కోపం వచ్చేసి దానికి. ఇప్పుడంటే ఏంటి? జరుగుతున్న సమయమా, జరిగిపోయే సమయమా? ప్రెసిడెంట్ అనమాట. ప్రస్తుతం 40 దినాలు ఉన్నావు. సహోదరి, సహోదరుడు, విశ్వాసి అమ్మా, ఆలోచించ.